హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి. ఈరోజు ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే మకానాతో 3 డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. వీటిని దాదాపు ఒక 20-25 డేస్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇంట్లోనే మామూలుగా టైం పాస్ కానీ ఇలా ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ మకానాతో 3 డిఫరెంట్ వెరైటీస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ యూస్ చేస్తున్నానండి. మీరు ఈ బటర్ ప్లేస్లో నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే బటర్ వేస్తే మరింత టేస్టీగా ఉంటుందండి. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందుకనేసి ఇక్కడ నేను బటర్ అని యూస్ చేస్తున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఈ బటర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 కప్పుల వరకు మకానా తీసుకుంటున్నానండి. ఇవి బయట సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేకపోతే మామూలు జనరల్ స్టోర్లో అయినా దొరుకుతుందండి. ఎక్కడైనా దొరుకుతుంది ఈ మకానా అనేది. మకానాని లో ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ కూడా అండి ఈ మకానా అనేది. ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుందండి ఈ మకానా కొంచెం వేగడానికి, అంటే కొంచెం క్రిస్పీగా రావడానికి. లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేది లేదు ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదండి, ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈజీగా స్మాష్ అయిపోవాలి. చూసారు కదండి, ఇలా ఈజీగా స్మాష్ అయిపోతే మనకు మకా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూసారు కదా, ఇలా కొంచెం క్రిస్పీగా రావాలి. ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని 3 డిఫరెంట్గా ప్రిపేర్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ నేనైతే ఈక్వల్గా 3 కప్స్లో తీసుకున్నానండి. ఇలా 3 ఈక్వల్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి 1/4 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మకానాతో స్వీట్ అనేది చేయబోతున్నానండి. సో అందుకనేసి ఇక్కడ నేను బెల్లం యూస్ చేస్తున్నాను. ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. పాకు రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు. క్యారమెల్ మకాన్ చేయబోతున్నాను. ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు బటర్ అనేది యూస్ చేస్తున్నానండి. ఈ బటర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బటర్ అనేది ఈ బెల్లం వాటర్లో బాగా మెల్ట్ అవ్వాలి. ఈ బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక 3-4 మినిట్స్ పాటు అలానే వదిలేసి మనకు క్యారమిల్ అనేది ఫామ్ అవుతుందండి. ఇక్కడ నేను క్యారమిల్ మకానా చేయబోతున్నాను. ఈ క్యారమిల్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో తీసి పెట్టాను. ఒకసారి కావాలంటే వీడియో ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఇలా కొంచెం బ్రౌనిష్గా రావాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తే కొంచెం క్రీమ్ లాగా వచ్చేసాదండి. చూసారు కదండి, మనకు ఈజీగా క్యారమిల్ అనేది ఫామ్ అయిపోయింది. ఇలా క్యారమిల్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మకానాన్ని వేసుకోవాలి. మకానాన్ని వేసుకొని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం వాటర్లో ఈ మకానాన్ని వేసుకుంటూ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, క్యారమిల్ మకానా అనేది రెడీ అయిపోయింది. లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారమిల్ మకానాని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసేసుకోవాలండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత పెప్పర్ మకానాని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూసేద్దాం. తర్వాత ఇదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని ఈ బటర్ని కూడా మెల్ట్ చేసేసుకోవాలి. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్, అలాగే
సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ పెప్పరు, సాల్ట్, ఈ బటర్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో కట్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరొక కప్పు వరకు మకానాన్ని వేసుకొని వీటిని కూడా అంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ పెప్పర్‌లో ఈ మకానాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో కట్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తే మనం వేసిన పెప్పర్, సాల్ట్ మొత్తం ఈ మకానాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా లో ఫ్లేమ్‌లో మిక్స్ చేసుకొని ఈ మకానాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్పైసీ మకానాని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. తర్వాత ఇదే ప్యాన్‌లోని 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని ఈ బటర్‌ని మెల్ట్ చేసేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఇందులోకి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఈ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని అలాగే ఇందులోకి చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఈ చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక కప్పు మకానా ఉంటుంది కదా, ఆ మకానాను కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో కంటిన్యూయస్‌గా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ మకానాను కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా, హెల్తీగా మకానాతో 3 డిఫరెంట్ రెసిపీస్‌ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఈ మకానా అనేది. లో ఫ్లేమ్‌లో ఇలా కంటిన్యూయస్‌గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక బౌల్‌లో తీసేసుకుందాం. చూసారు కదండి, మకానాతో 3 డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో, క్యారమిల్ మకానా, అలాగే పెప్పర్ మకానా, అలాగే స్పైసీ మకానాను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.